ఏంటో నేను ఏ టోర్నమెంట్ అన్నా ఈ మధ్య అన్ని టోర్నమెంట్లు గెలుస్తున్నాను. నా టైం అంతా బాగుందన్నమాట. అయితే ఈసారి ఐపీఎల్ ట్రోఫీ కూడా మళ్ళీ నేనే గెలుస్తాను. పంజాబ్లోకి వెళ్ళావు కదా, నీ టైం అదిరిపోతుంది. అప్పుడంటే కేకేఆర్, గంభీర్, స్ట్రాటజీ వాడు గెలిచి ఇప్పుడు కష్టం లేదు. అందరూ కప్పు గెలిచినా గుర్తింపు లేదని కేకేఆర్ నుంచి వచ్చేస్తాను. నువ్వు మళ్ళీ కేకేఆర్ ని గుర్చేకరా పంతో. పంజాబ్ కప్పు తెచ్చి శ్రేయస్ అయ్యర్ అంటే ఏంటో చూపిస్తాను. అంత లేదు శ్రేయస్, నన్ను కెప్టెన్ చేసిన డీసీకి కప్పు తెచ్చి అక్షర్ పటేల్ అంటే ఏంటో చూపిస్తాను. అక్షర్ కంగ్రాట్స్ రా, డీసీ కెప్టెన్ అయ్యో. ఐపీఎల్ మహిమ చూడు, నువ్వు నేను శ్రేయస్ కప్పు ఢిల్లీలో ఉన్నాం. ఇప్పుడు ముగ్గురు 3 టీంల కెప్టెన్ అయ్యా. ఒకరినొకరు ఎలా ఓడించాలో స్ట్రాటజీ ఆలోచిస్తున్నాం. అక్షర్ నీ కెప్టెన్స్ ఎక్స్పీరియన్స్ ఆడుందా లేదా డీసీ కెప్టెన్ ఇది ఫస్ట్ టైం అంటే ఇప్పుడు అంతే కదా ఉండేవాడు. పాండ్యా లాస్ట్ సీజన్ లో స్లో రేట్ వల్ల 19వ మ్యాచ్ సస్పెన్షన్ పడింది. ఆ మ్యాచ్ కి కెప్టెన్సీ చేశారు అనమాట పార్ట్ టైం కింద. అయితే ఇప్పుడు ఫుల్ టైం కెప్టెన్ అయ్యాం అనమాట స్లో రేట్ వల్ల. పాండ్యా నీకు అదే స్లో రేట్ డబ్బు పడుతుంది కదా ఈ సీజన్ లో. ఫస్ట్ మ్యాచ్ కెప్టెన్సీ సూర్య చేస్తున్నాడంట కదా. ఫస్ట్ మ్యాచ్ ఏముంది పంతు, మిగతా మ్యాచ్ లో నేను ఆడతాను కదా. ముంబైకి సార్ అలాగైనా కప్పు తెచ్చేస్తాను చూడు. అంత లేదు పాండ్యా, ఆర్సీబీ మేనేజ్మెంట్ నన్ను నమ్మి నన్ను కెప్టెన్ చేసింది. ఆర్సీబీ కప్పు తెచ్చి పట్టుదల అంటే ఏంటో చూపిస్తాను. ఈ సీజన్ లో నీకు కెప్టెన్సీ ప్రెజర్ అంటే ఏంటో తెలుస్తుంది. అవునులే, లాస్ట్ ఇయర్ నీకు బాగా తెలిసినట్టుంది కెప్టెన్సీ ప్రెజర్, అందుకే అమ్మాయిని టేబుల్ బాటమ్ లో పెట్టు. లాస్ట్ ఇయర్ అంటే ఏదో అలా అయిపోయింది. ఈ సీజన్ వేరే ఓల్డ్ ముంబై ఇండియన్స్ అంటే ఏంటో చూపిస్తాను. ఈ సీజన్ లో ఒక్కో టీమ్ కి ఎవరికి అంత ఛాన్సే ఉంది అబ్బాయిలు. ఈసారి కప్పు కేకేఆర్ కొడుతుంది. ఇంత లేదు రహానే, నా కెప్టెన్సీలో మా ధోని సలహాలతో, మా ఆల్రౌండర్లతో ఈసారి ఈ కప్పు మళ్ళీ సిఎస్కేదే. ఋతురాజు ఏటి డిస్కషన్ లోకి ఎంత లేట్గా వచ్చావు? ఇప్పుడు దాకా 6 కెప్టెన్లు మాట్లాడారు, 7వ కెప్టెన్ కింద వద్దామని వెయిట్ చేస్తున్నాను అనమాట. చాలా పరే రీజన్ అయితే యాస్టీజ్ అలాగే ఈ సీజన్ లో పాయింట్స్ టేబుల్ లో 7th ప్లేస్ లో నువ్వు ఋతురాజు. నేనైతే జీటీకి అయితే కప్పు తెచ్చేస్తాను ఈ సీజన్. గిల్లు నువ్వు చల్లబడరా, ఈసారి ఐపీఎల్ కప్ మీద ఆరెంజ్ కచ్చి వేసాను. లాస్ట్ టైం అయితే జస్ట్ మిస్ అయింది. ఈసారి అయితే కప్పు బదిలేదులే, ఎస్ఆర్హెచ్ తగ్గేదలే. రాజస్థాన్ కప్పు తెచ్చి ఈ సంవత్సరం సంజు శాంసన్ సత్తా ఏంటో చూపిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం పేరు కామెంట్ చేయండి.